హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు 4,000 రూపాయలు మరియు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలు ఈ నెలలో మరొకసారి వాయిదా పడినట్లయితే సమాచారం అండి. వాయిదా పడడానికి కారణం ఏంటి, మళ్ళీ ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్త తేదీలు అనేవి రావడం జరిగిందండి. ఆ తేదీలు ఏంటి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులు జమ అవుతాయి అనేటువంటి సమాచారం కూడా పూర్తి వివరాలు నేను వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పటి వరకు 2 విడతల్లో 10,000 రూపాయలు ఆర్థిక సాయం అయితే వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందండి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు అనేవి ఈ ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తున్నట్లు ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు ఈ నెలలో విడుదల చేస్తున్నట్లు ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదండి. సో ఈ నెల ఈ రోజుతో ముగుస్తుండడంతో అన్నదాత సుఖీభవ నిధులు ఈ రోజు విడుదల చేస్తున్నట్లయితే ఎలాంటి సమాచారం అయితే లేదు. సో కాబట్టి ఈ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు ఈ నెలలో వాయిదా పడినట్లయితే సమాచారం అండి. మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తుందో కేంద్ర ప్రభుత్వం ఆ నిధులతో పాటు ఈ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు కూడా విడుదల చేయడం జరుగుతుందండి. సో కాబట్టి పీఎం కిసాన్ 22వ విడత నిధులు అనేవి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తున్నట్లు ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా పీఎం నరేంద్ర మోడీ గారు అయితే ఈ పీఎం కిసాన్ 22వ విడత నిధులకు సంబంధించి ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదండి. ఈ ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తున్నట్లయితే ఈ రోజుతో ఈ నెల ముగుస్తుండడంతో ఈ 2 పథకాలకి సంబంధించి ఎటువంటి సమాచారం అయితే లేదు ఈ ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తున్నట్లయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కాబట్టి వచ్చే మార్చి నెలలో అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 21 విడతల్లో ప్రతి విడతలో 2,000 రూపాయల చొప్పున వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరిగిందండి. ఒక ఏడాదికి 3 విడతల్లో 6,000 రూపాయలు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక ఏడాదికి 3 విడతల్లో 14,000 రూపాయలు ఆర్థిక సాయం అయితే అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. 2 విడతల్లో 5,000 చొప్పున, అదేవిధంగా 3 విడతలు 4,000 రూపాయల చొప్పున మొత్తం 14,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా పీఎం కిసాన్ నిధులు 6,000 రూపాయలు మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 20,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం అయితే అందడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు అదేవిధంగా పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఈ నెలలో విడుదల కావాల్సి ఉండగా సో పోస్ట్ పోన్ కావడం జరిగింది అంటే సమాచారం అండి. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఈ నెలలో విడుదల చేస్తున్నట్లు ఎటువంటి సమాచారం అయితే రాలేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలో వాయిదా పడడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వాయిదా పడడానికి ఇంకొక ముఖ్యమైన కారణం కూడా ఉందండి. సో ఆ కారణం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే పీఎం కిసాన్ పథకం ద్వారా ఒక ఫ్యామిలీలో చాలామంది లబ్ధి పొందుతున్నారు అనేది కేంద్ర ప్రభుత్వానికి అయితే ఒక సమాచారం అయితే వెళ్ళడం జరిగిందండి. చాలామంది అనర్హులు ఉన్నట్లయితే సమాచారం. సో వాళ్ళందరినీ రిమూవ్ చేసిన తర్వాత ఈ పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మంత్ అంటే మార్చి నెలలో ఖచ్చితంగా ఈ నిధులని విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. 15వ తేదీ పైన ఈ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదలయ్యేందుకు 100% ఛాన్సెస్ ఉన్నాయని అయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఒకవేళ విడుదల చేసినట్లయితే మీ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలండి. ఆ అర్హతలు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ప్రతి ఒక్క రైతు ఈ క్రాప్ నందు వారి యొక్క పంట వివరాలను నమోదు చేసుకొని ఉండాలి. అప్పుడే మీ బ్యాంక్ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలు జమ అవుతాయంటే సమాచారం అండి. మీరు ఏ పంట సాగు చేస్తున్నారు, మీకు ఎంత భూమి ఉంది అనేటువంటి పూర్తి వివరాలు మీరు ఈ క్రాప్ నందు ఈ పంట నందు నమోదు చేసుకుంటేనే లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుందంటే సమాచారం.
అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి అయితే సమాచారం అండి. ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉన్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభావ నిధులు మరియు పీఎం కిసాన్ నిధులు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ అవుతాయంటే సమాచారం. ఇంతవరకు ఎవరైనా సరే ఈకేవైసీ కనుక పూర్తి చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయం లేదా మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు వెంటనే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. ఈ నిధులు విడుదలయ్యేటప్పటికి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉంటేనే మీ బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులను జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఎన్పిసిఐ, సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉండాలి. అదేవిధంగా మీ ఫోన్ నెంబర్కి కూడా మీ ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉండాలి. సో అప్పుడే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్గా డీపీటీ రూపంలో అన్నదాత సుఖీభావ నిధులు మరియు పీఎం కిసాన్ నిధులు జమ అవుతాయంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు ఈ అర్హతలు కలిగి ఉంటేనే మీకు అన్నదాత సుఖీభావ 3వ విడత నిధులు మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులు మొత్తం 6,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ కావడం జరుగుతుంది. మరియు మిగతా రాష్ట్రాల వారికి పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలు మాత్రమే జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, వెంటనే మీరు ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉన్నారా లేదనేది మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. సో ఆన్లైన్లో మీరు అన్నదాత సుఖీభావ వెబ్సైట్ ఓపెన్ చేసి అదేవిధంగా పీఎం కిసాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. స్టేటస్లో ఎలిజిబుల్ ఉంటేనే సో మీకు ఈ యొక్క నిధులు అనేవి జమ కావడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఇన్ఎలిజిబుల్ ఈకేవైసీ ఇన్కంప్లీట్ కనుక ఉన్నట్లయితే సో మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. సో ఈ రకంగా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉన్నారా లేదా తెలుసుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో టాపిక్ అయితే ఇదేనండి. అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చిన అప్డేట్ని నేను మీకు 1 by 1 అయితే తెలియజేస్తాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.